టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి కుకింగ్ టిప్స్ ఛానల్కి స్వాగతం. చిన్న చేపల కూర. చిన్న చేపల ముందర శుభ్రం చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలా. తర్వాత తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమోటా, తరిగిన మామిడికాయలు అన్నీ కోసుకొని ఒక చిన్న పెద్ద బత్తాకాయ చింతపండు నానేసుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలా. పొయ్యి మీద కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అవి చిటపట్టలాడిన తర్వాత అవి బాగా చిటపట్టలాడిన తర్వాత కొద్దిగా మెంతులు ఎక్కువ వేయాలండి. చేపల కూర కదా, తరిగిన ఉల్లిపాయలు వేయాలా. అవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలా. అవి వేగిన తర్వాత తరిగిన టమోటా, పచ్చిమిరపకాయలు వేసి అవి మగ్గిన తర్వాత అవి బాగా మగ్గాల. అవి చిన్న చేపలు తింటే భలే ఆరోగ్యం అండి మనిషికి. బాలింతలకి పాలు ఎక్కువ పడతాయని పల్లెల్లో చిన్న చేపల్లో పెడతారు. చిన్న చేపలు పెడితే అంత రుచి, అసలు గుండెకి కూడా మంచి ఆరోగ్యం. తర్వాత అవి మగ్గిన తర్వాత కరివేపాకు వేయాలా. కరివేపాకు వేసి అవి బాగా మగ్గిన తర్వాత దాంట్లో ఇక కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం చూడండి చిన్న చేపలు, అవి వేయాలా. అవి వేసి దాంట్లో తగిన అవికంతా ఉప్పు, రుచి తగిన ఉప్పు, పసుపు, మనకి 2-3 స్పూన్లు కారం వేయాలి. చేపల కూర కదా, చేపల కూరలో కారం ఉప్పు బాగా పట్టుద్ది. తర్వాత ఈ గట్టిగా పిసికి పెట్టుకున్నాం చూడండి చింతపండు తయారు చేసి పెట్టుకున్నామే గుజ్జు, అది పోయాలా. మామూలుగా వీటిల్లో చిన్న చేపల్లో నీళ్లు ఊరుతాయండి. పొయ్యి మీద సన్నసగ పెట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చేపల కూర వండేటప్పుడు ఉడికి చెడుద్దంట చేపల కూర, మాంసం కూర ఉడక చెడుద్దంట. అందుకని సన్నసగ పెట్టి ఇదంతా అద్దేసి సన్నసగ పెట్టి సన్నసగ మీదే ఉడకాలి. తర్వాత మామిడి బద్దలు వేయాలా. మామిడి బద్దలు వేసిన తర్వాత అవి మామిడి బద్దలు వేసేసి తర్వాత దాంట్లో వంకాయ దెబ్బలు 2 కోసుకొని దాంట్లో వేయాలి. వంకాయ దెబ్బలు వేస్తే సూపర్ టేస్ట్. ఇదంతా వంకాయలో చేరిపోయేది. వంకాయ మామిడికాయ సూపర్ టేస్ట్ కొట్టి తగినన్ని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలా. సిమ్లో పెట్టాలా మంటని. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేసేయాలా. సిమ్లో మంట పెట్టి మూత పెట్టేసి మీడియం సైజులో పెట్టేసేసేయాలి మంటని. సిమ్లో పెట్టినా మేలే, ఎందుకంటే చిన్న చేపల కూర నిదానంగా ఉడికితేనే బాగుంటుంది. పెద్ద మంట మీద ఉడికితే చెదురైపోద్ది. ఇది తర్వాత మూత తీసినాక అట్టులాగా అయిపోయింది చూడండి, ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇట్లా అట్టులాగా అయిపోతే. తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర తరిగి దానిపైన వేసుకోవాలా. వేసుకుంటే అబ్బా చేపల కూర వండిన రోజు కన్నా మరుసటి రోజు తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే బాగా ఈ ముక్కలకన్నిటికీ, చేపల ముక్కలకన్నిటికీ ఈ ఉప్పు కారం అంతా పట్టిపోయేది. పెద్దోళ్ళ కాలంలో ఉట్టి మీద పెట్టుకొని 2-3 రోజులు తినేవాళ్ళు అంటండి. ఇప్పుడు ఎవరు లేండి, మనం మామూలుగా ఉడికిన రోజు తినేస్తున్నాం కదా, వండిన రోజేను. ఈ చేపల కూర అమితమైన టేస్ట్. అసలు ఆ గుండె జబ్బులకి చిన్న చేపల కూర చేసుకునేదే కష్టం, కానీ మనం ఇది వండేది నిమిషంలో అయిపోద్దంటే అంత రుచిగా ఉంటుంది. బీపీ, షుగరు అందరూ తినవచ్చు, పేషెంట్లు అందరూ. అసలు గుండె జబ్బులకు కూడా చిన్న చేపలు మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్